Okay guys, so here's the first question చూద్దాం. The coagulation value in millimoles per liter of the electrolytes used for the coagulation of silver sulfide are given below. So silver sulfide okay, arsenic andi arsenic ఇది arsenic sulfide కి సంబంధించి ఇచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్, సోడియం క్లోరైడ్ అని, బేరియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్స్ ఇలాంటివి ఇచ్చారు. సో ఏమడుగుతున్నాడు వాడు? కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దేర్ కోయాగులేషన్ పవర్ అనేటువంటిది అడుగుతున్నారు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దేర్ కోయాగులేషన్ పవర్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటి? ద కోయాగులేషన్ వాల్యూ ఇన్ మిల్లీమోల్స్ పర్ లీటర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఫర్ ద కోయాగులేషన్ ఆఫ్. సో ఈ ఆర్సెనిక్ సల్ఫైడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇవి కోయాగులేట్ అవటానికి, అంటే ఇలా దూరంగా ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఇలా దగ్గరగా అవటం కోసం మోస్ట్లీ మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఉపయోగించాలి. ఓకే, సో ఏది మ్యాక్సిమం కోయాగులేషన్ క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో వాటి వాల్యూస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాలిడ్ స్టేట్కి సంబంధించి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సో కోయాగులేషన్ పవర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనికి రిలేషన్ అనేది ఇదండి. సో కోయాగులేషన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. కోయాగులేషన్ పవర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కోయాగులేషన్ వాల్యూ అనమాట. సో కోయాగులేషన్ వాల్యూ సో అంటే వాల్యూ దేనికైతే తక్కువగా ఉంటుందో అది తొందరగా దానికి మాక్సిమం కోయాగులేటింగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వాల్యూ దేనికి తక్కువగా ఉంది? మోస్ట్లీ చూడొచ్చు మెగ్నీషియం సల్ఫేట్కి, సో దాని తర్వాత బేరియం క్లోరైడ్కి, తర్వాత సోడియం క్లోరైడ్కి. కాబట్టి ఆప్షన్ అనేటువంటిది ఏంటి? ఆప్షన్ సి అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ ఈస్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఓజోన్. ఓకే గైస్, సో చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్, మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఆన్సర్ ఓజోన్ అంటున్నాడు. మీరు ఓజోన్ అని పెడితే అది రాంగ్ అండి. ఓజోన్ అని పెట్టినా, మీథేన్ అని పెట్టినా, నైట్రస్ ఆక్సైడ్ అని పెట్టినా ఈ మూడు కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సల్ఫర్ డైఆక్సైడ్ అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మన ఎర్త్ చుట్టూ కూడా కొన్ని గ్యాసెస్ అనేటువంటిది సో ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల సన్లైట్ని ఎక్కువ మొత్తంలో అబ్జార్బ్ చేస్తాయి. సన్లైట్లో కూడా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేడియేషన్ ఎక్కువ మొత్తంలో అబ్జార్బ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా వేవ్ లెంత్ అనేటువంటిది, ఇది అబ్జార్బ్ చేసే వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్రారెడ్ రేస్ వాటి యొక్క వేవ్ లెంత్ తక్కువగా ఉన్నటువంటి వాటిని అబ్జార్బ్ చేస్తాయి. సో ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ అంటాం. అంటే హై ఎనర్జీ ఉన్నటువంటి వాటిని అబ్జార్బ్ చేయటం వలన ఎక్కువ మొత్తంలో ఆ హీట్ అనేటువంటిది ఈ గ్యాసెస్లోనే ట్రాప్ అయి ఉంటుంది. అందుకనే మనకి ఏమవుతుంది? ట్రాప్ అయి ఉండటం వలన ఎక్కువసేపు మన ఎర్త్ చుట్టూ కూడా బల్క్ కంటెంట్లో ఆ హీట్ వేవ్స్ అనేటువంటిది ఫేస్ చేయటం వలన భూమి అనేటువంటిది వేడెక్కుతుంది అనమాట. ఎర్త్ వేడెక్కటాన్ని ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఎవరి వల్ల వేడెక్కుతుంది? ఈ గ్యాసెస్ వల్ల. ఈ గ్యాసెస్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఏమేమి ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటిది? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి? సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ కానీ, సో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి కానీ, సో మీథేన్ అనేటువంటిది కానీ, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేటువంటిది, ఓజోన్, నెక్స్ట్ మాయిశ్చర్. ఓకే, సో మాయిశ్చర్. సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కింద సంబంధించినటువంటివి? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది. కానీ సల్ఫర్ డయాక్సైడ్ అంటున్నాడు. సల్ఫర్ డయాక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, ఇది లండన్ స్మాగ్కి రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, సో లండన్ స్మాగ్ అనేటువంటిది చెప్తాం. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ ఏదైతే ఉంటుందో దాన్నే స్మాగ్ అనేటువంటిదిగా చెప్తారు. స్మోక్ ప్లస్ ఫాగ్. సో 1900 నుంచి కూడా, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే ఎక్కువగా స్ప్రెడ్ అయిందో అప్పుడు ఈ టర్మినాలజీ అనేటువంటిది కూడా ఎక్కువగా వినియోగంలో వచ్చింది. సో అదే స్మాగ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేసి లండన్ స్మాగ్ అంటారు. ఇంకోటి ఫోటోకెమికల్ స్మాగ్ అంటారు. లండన్ స్మాగ్కి రెస్పాన్సిబుల్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఫోటోకెమికల్ స్మాగ్కి రెస్పాన్సిబుల్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేటువంటిదిగా, నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ ఇలాంటి వాటిని మేజర్గా కన్సిడర్ అనేటువంటిది. ఓజోన్ కూడా ఫోటోకెమికల్ స్మాగ్కి రెస్పాన్సిబుల్. ఓకే, సో ఫోటోకెమికల్ స్మాగ్ అనేటువంటిది చెప్తాం. ఈ ఫోటోకెమికల్ స్మాగ్కి రెస్పాన్సిబుల్ కెమికల్స్ ఏంటి? ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ అనేది, సో ఓజోన్. ఆ ఓజోన్ కూడా ఏంటి? అది గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అవి రెస్పాన్సిబుల్ అని ఉంటుంది. సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి,
ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సాలిడ్ స్టేట్ నుంచి ఇచ్చారు ఈ క్వశ్చన్, చూడొచ్చు మీరు. అవును, నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు కదా, నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదనమాట, మిగిలినవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్కి సరే ఒకసారి ట్రై చేద్దాం దీనికి కాన్సెప్ట్ ఏంటనేది. సో మోస్ట్లీ గాయస్ దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది అంటే ఆప్షన్ డి అనేటువంటిది వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? ఏ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై cation C and anion A. ఓకే, సో cation C అనేటువంటిది ఉంది, నెక్స్ట్ anion A అనేటువంటిది ఉంది. సో ద anion ఫార్మ్స్ హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్డ్ లాటిస్ అనేటువంటిది ఇచ్చారు. అంటే HCP అనేటువంటిది HCP అని మెయింటైన్ చేస్తుందంటే ఎస్పెషల్లీ anions అనేటువంటి. నెక్స్ట్ cations ఆక్యుపై 75% ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్స్ అంటున్నాడు. ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్. ఓకే గైస్, సో ఇలాంటి వాటికి మనం ఎలా చేయొచ్చు అంటే సపోజ్ HCP అనేటువంటిది తీసుకున్నప్పుడు హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ లాటిస్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాటిలో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ HCP హెక్సాగోనల్. సో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అనేది తీసుకున్నట్లయితే 6 అనేటువంటిది ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీటిలో ఆక్టాహెడ్రల్ వైడ్స్ అనేటువంటిది ఆక్టాహెడ్రల్ వైడ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఈ వైడ్స్ అనేటువంటిది కూడా 6 అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆనియాన్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయండి? సో నెంబర్ ఆఫ్ ఆనియాన్స్ HCPలో నెంబర్ ఆఫ్ ఆనియాన్స్ పర్ యూనిట్ సెల్. ఓకే, సో యూనిట్ సెల్ అంటే సో స్మాలెస్ట్ యూనిట్ అనే ఏమంటారు అంటే క్రిస్టల్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ని యూనిట్ సెల్ అనేటువంటిదిగా, లేదంటే ఆ రిపీటింగ్ యూనిట్ని యూనిట్ సెల్ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో గైస్ ఇక్కడ ఆనియాన్ HCPలో నెంబర్ ఆఫ్ ఆనియాన్స్ అనేటువంటిది మోస్ట్లీ మనకి ఎన్ని ఉంటాయంటే 6 అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో 6. మరి క్యాటయాన్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి? ఆనియాన్స్ ఎన్ని ఉన్నాయి తెలిసిపోయింది, క్యాటయాన్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి? సో క్యాటయాన్స్. ఓకే, సో దాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ఫార్ములా అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో క్యాటయాన్స్, సో నెంబర్ ఆఫ్ octahedral voids. Okay, octahedral voids occupied by so cations. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది క్యాటయాన్స్ అనేటువంటిది ఆనియాన్స్ 6 ఉన్నాయి, క్యాటయాన్స్ కూడా వీటిలో హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్ సిస్టమ్ కాబట్టి దానిలో 6 అనేటువంటిది ఉంటాయి. సో గైస్, సో 6 ఇంటూ ఇక్కడ వాడు మనకి ఏమి ఇచ్చాడు? క్యాటయాన్స్ ఆక్యుపై 75% ఆక్టాహెడ్రల్ వైడ్స్ అంటున్నాడు, ఆక్టాహెడ్రల్ వైడ్స్. సో కాబట్టి 6 into 75% అంటే 75/100 అనేటువంటిది తీసుకుంటాం. ఓవరాల్ గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది? సో 9/2 అనేటువంటిది వస్తుంది. సో క్యాటయాన్స్ ఎన్ని వచ్చినాయి? 9/2 వచ్చినాయి. ఆనియాన్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? సో చూడండి, ఆనియాన్స్ అనేటువంటిది సో క్యాటయాన్స్ వచ్చి 9/2, ఆనియాన్స్ వచ్చేసరికి 6 అనేటువంటిది ఉంటాయి. సో దీనికి LCM అనేటువంటిది తీసుకుని ఫైనల్గా మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే సో C9A12 అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ 3 అనేటువంటిది కామన్ తీయండి. సో C3A4 అనేటువంటిది వస్తుంది. అంటే ఫైనల్గా దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అనేటువంటిది కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. సో ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అనేటువంటిది చూడండి. వెరీ గుడ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనమాట. ఓకే, ఆప్షన్ సి. సో ఇక్కడ చూడండి, కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది మన బ్లడ్లో ఉన్నటువంటి, ఓకే, మన బ్లడ్లో పౌరుషంతో పాటు ఇంకా ఏముంటుంది? హెమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది కదా. ఈ హెమోగ్లోబిన్లో ఐరన్ అనేటువంటి ఒక మెటల్ ఉంటుంది. ఓకే, సో ఐరన్ అనేటువంటి మెటల్ అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ హెమోగ్లోబిన్ సో ఎస్పెషల్లీ ఈ కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అనేటువంటిది అయినప్పుడు ఒక కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. సో దాన్ని ఏమంటామంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేటువంటిదిగా కన్స్ట్రక్ట్ చేస్తాం. యాక్చువల్గా హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇలా ఆక్సీ హెమోగ్లోబిన్ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఏదైతే ఉంటుందో ఈ బాండ్ యొక్క స్ట్రెంత్ 1 యూనిట్ అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ యొక్క స్ట్రెంత్ అనేది 300 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇది చాలా చాలా స్టేబుల్ గా ఉంటుంది. బల్క్ కంటెంట్ లో కార్బన్ మోనాక్సైడ్ ని నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిపోయి ఫైనల్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సో చూడండి, కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నాడు. కరెక్ట్, ఇది ఇట్ రెడ్యూసెస్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాడు.
అంటున్నాడు. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా ఫామ్ అయిపోతాయో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ బ్లడ్ లో తగ్గిపోతుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేటువంటిది ఈజ్ లెస్ స్టేబుల్ అంటున్నాడు ఆక్సీ హెమోగ్లోబిన్ తో కంపేర్ చేస్తే. ఇది రాంగ్ అనమాట. ఇదే మోర్ స్టేబుల్ అనేటువంటిదిగా చెప్తాం. ఎంత స్టేబుల్ అంటే 300 times మోర్ స్టేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎలా వస్తుంది, ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అనమాట. ఓకే, సో ఫ్యూయల్స్ ఇలాంటి వాటిని ఇన్కంప్లీట్ కంబషన్ అనేటువంటిది చేసినప్పుడు మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటిది ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏంటంటే ఆప్షన్ సి అనేటువంటిదిగా తీసుకుంటాం.